దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు మేడం. ఆ దేవుడు మళ్ళీ ఇలా మనందరం కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు దేవుని మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ, ఈ రోజు నిజమే మనం మాట్లాడుకున్న సంగతుల్లో ఈ రాత్రి మనం నిద్రపోయామంటే తెల్లవారు లేస్తామా లేదా అనేది అనుమానంగానే ఉన్నట్టు రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి జీవించి ఉన్న ప్రతి క్షణము ఆయన కృప అని చెప్పి నిత్యము ఒక భక్తుడు అంటాడు, మనం రెస్పిరేషన్ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో కూడా అది అనుగ్రహించిన దేవునికి వందనాలు చెల్లించుకోవాలి. ముఖ్యంగా కోవిడ్ టైంలో దాని విలువ కూడా మనకు తెలిసింది. కాబట్టి నిత్యం ఆయనకి స్తుతులు చెల్లించుకుంటూ ఈ తరుణం అనుగ్రహించి మనందరం ఇలా కూడుకునే అవకాశం ఇచ్చిన దేవాదేవుని మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ, ఈ రోజు మూలవాక్యం హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం మొదటి భాగం. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం మొదటి భాగం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ప్రేమ మెడని మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరమేశ్వరుని స్తుతినైనా వందనాలు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం అది నీ ఉచితమైన కృపల్లో అయిన తండ్రి. మేమేదో నీతిమంతులు మనకు కాదు గాని నీవు ఏర్పాటు చేసుకున్న జనాంగంగా తండ్రి, ఎప్పటికప్పుడు నిత్యము మా పట్ల నీకు పుట్టుచున్న వాత్సల్యతను బట్టి మమ్మల్ని నిర్మూలన చేయకుండా నిత్యము నాయన మమ్మల్ని క్షమిస్తూ నాయన నీ చేతిని మా చేతిలో ఉంచి తండ్రి, మా చేతి నీ చేతిలో ఉంచి తండ్రి, నీతో నడవగలిగే భాగ్యం మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు తండ్రి. ఈ లోకంలో మేము ఎంతకాలం జీవిస్తామన్నది మాకు తెలియదు, కానీ నాయన ఈ లోకయాత్రలో ఉన్నంత కాలం కూడా నాయన నిన్నే విశ్వాసం కొనసాగించే కర్తగా నీ వైపు చూస్తూ మా జీవన యాత్ర కొనసాగించే భాగ్యం దయచి ఆయన ఈ జూమ్ మీటింగ్ ఇలా ఏర్పాటు చేసిన అవకాశం గొప్ప భాగ్యం మాకు దయచేసినందుకు వందనాలు. మేడం గారి కుటుంబాన్ని దీవించండి. మేడం గారు కుమారుడు కుటుంబాన్ని, కుమార్తె కుటుంబాన్ని, నాయన ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నీ కాపుదల ఉంచండి తండ్రి. చిన్న మంద భయపడకమని చెప్పాను నాయన. చిన్న మందగా మేము ఏర్పడి అన్నిటికంటే నాయన అమూల్యమైన విషయం నాయన, మరి ఎంతో కాలంగా సుదీర్ఘంగా 4 years పయనించిన ఆయన ఈ జూమ్ మీటింగ్ ఇట్లా ఏర్పాటు చేసి నీ వాక్యాన్ని ధ్యానించుకోగలిగిన కృప మాకు అనుగ్రహించినందుకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ, ఏ ఆటంకం లేకుండా నాయన వాక్యం ముగించుకుని కార్యాంతముని స్తుతించే పాటలు దయచి మన పరిస్థితులన్నీ అనుకూలింప చేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. ఈరోజు మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయానికి వచ్చాం. ఇదేంటంటే బైబిల్ స్టడీలో కంటిన్యూషన్ అనేది ఉండాలి. కాబట్టి నేను ఎక్కడ కూడా మధ్యలో వేరే విషయాలు కూడా తీసుకోవట్లేదు. ఎందుకంటే ఎక్కడైనా ఒకటి తీసుకుని చెప్పడం అనేది మనకి ఈజీ, కానీ ఈ బైబిల్ స్టడీలో కంటిన్యూషన్ మెయింటైన్ చేయటం అనేది చాలా కష్టమైనటువంటి విషయమే. దేవుడు కృప అనుగ్రహించిన దాన్ని బట్టి నేను చేయగలుగుతున్నాను. ఇది హెబ్రీలు రాసిన పత్రికలో పౌలు గారు 10వ అధ్యాయం వరకు కూడా థీరీ చెప్పారు. ఏంటి ఆ థీరీ అంటే, క్రీస్తు యొక్క శ్రేష్టత, దేవదూతల కంటే ఆయన ఎట్లాగా హెచ్చైన వాడు, అదే విధంగా ప్రధాన యాజకుడుగా పాత తరం అంటే పాత నిబంధన కాలంలో ఉన్న ప్రధాన యాజకుడి కంటే ఈయన శ్రేష్టత ఏంటి, మెల్కీసెదెకు క్రమం అంటే ఏంటి, మెల్కీసెదెకు క్రమంలో క్రీస్తు చేసినటువంటి అర్పణ ఏంటి, అదే విధంగా పాత నిబంధన కాలంలో ఉన్న సేవోపకరణముల కంటే కొత్త నిబంధన కాలంలో ఉన్న సేవోపకరణముల ప్రాధాన్యత, అక్కడ చేసే విజ్ఞాపనకి ఇక్కడ చేసే విజ్ఞాపనకి, అక్కడ అర్పించే అర్పణకి ఇక్కడ అర్పించే అర్పణకి ఉన్న వ్యత్యాసాలన్నీ పూర్తిగా చెప్పి 10వ అధ్యాయం వరకు కూడా, ఇక 11వ అధ్యాయం దగ్గర నుంచి అప్లికేషన్ చెప్తున్నారు. పౌలు గారు రాసిన ప్రతి పత్రిక మనం గమనించినట్లయితే కొన్ని పత్రికలో 50% థియరీ 50% అప్లికేషన్ ఉంటుంది. మరికొన్ని పత్రికల్లో 70% థియరీ 30% అప్లికేషన్ ఉంటుంది. అట్లాంటి పత్రికలో ముఖ్యమైన పత్రికలు రోమా పత్రిక, అదే విధంగా హెబ్రీలు రాసిన పత్రిక. ఈ 2 పత్రికల్లో కూడా థియరీకి ఎక్కువ ప్రాధాన్యత ఆయన ఇచ్చారు. రోమా పత్రికలో 10వ అధ్యాయం వరకు కూడా థియరీ, అక్కడి నుంచి అప్లికేషన్, 11వ అధ్యాయం దగ్గర నుంచి 16వ అధ్యాయం వరకు అప్లికేషన్. అలాగే హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయం వరకు థియరీ, ఆ తర్వాత అప్లికేషన్. ఎందుకంటే ఈ 2 పత్రికలు కూడా హెబ్రీలకు, యూదులకు రాసిన పత్రిక, యూదులను ఉద్దేశించి రాసిన పత్రిక. అంటే అఫ్ కోర్స్ అన్యజనులకి అందరికీ కూడా ఆయన రాశారు అనుకోండి, కేవలము
ఎక్కువ స్ట్రెస్ చేసిన వాళ్ళ గురించి కాబట్టి వాళ్ళకి థియరీ అనేది చెప్పటం అంటే గుర్తు చేస్తున్నారు అంతే పౌల్ గారు. థియరీ కొత్తగా చెప్పటం కాదు గాని వారికి తెలిసిందానే గుర్తు చేసి 10వ అధ్యాయం వరకు చెప్పిన తర్వాత 11వ అధ్యాయానికి వచ్చేటప్పటికి కొంతమంది విశ్వాస వీరుల గురించి మోడల్ చూపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, మీకు తెలిసిన వారే. వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఓ యూద సమాజం వాళ్ళారా, హెబ్రీలారా, వెనుతిరిగిపోతున్న వాళ్ళారా, ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అని ఆయన చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే పరిశుద్ధ గ్రంథం టోటల్ గా చూస్తే విశ్వాసానికి డెఫినేషన్ ఇచ్చినటువంటి అధ్యాయం అంటే పరిశుద్ధ గ్రంథంలో విశ్వాసానికి డెఫినేషన్ ఇచ్చింది ఇక్కడే అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అంటే చాలా క్లియర్ గా విశ్వాసం అన్నది నిరీక్షించే వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైన ఉన్నవనటుకు రుజువై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనవి కనబడేడు పదార్థం వల్లనే నిర్మించబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము. ఈ 3 వచనాల్లో కూడా అసలు విశ్వాసం అంటే ఏంటి అని చెప్పి ఆయన చెప్పారు. విశ్వాసం అనేది అది మనం దేనికైతే నిరీక్షిస్తున్నామో వాటి నిజ స్వరూపం. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ బస్ స్టాండ్ లో మన వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. వాళ్ళు ఎలా ఉంటారు ఏంటని మనకి ఒక చిత్రపటం అనేది మనకి ఆల్రెడీ హృదయంలో ఉంటది, మన కన్నులకు తెలుసు. వాళ్ళు వచ్చే వరకు వాళ్ళని ఊహించుకుంటూ ఉంటాం మనం, ఎందుకంటే వాళ్ళు మనకు తెలుసు కాబట్టి. ఆ నిరీక్షించే వాటి యొక్క నిజ స్వరూపం వచ్చినప్పుడు సంతోషిస్తాం. ఇక్కడ పౌల్ గారు చెప్పేది ఏంటంటే విశ్వాసం కూడా మనం నిరీక్షించే వాటి యొక్క నిజ స్వరూపం. మనకు ఒక జీవంతో కూడిన నిరీక్షణ ఉందని చెప్పి ఆయన అంటాడు. విశ్వాసానికి డెఫినేషన్ పొందబోతున్న వాటిని గూర్చి నిరీక్షణ. విశ్వాసం అంటే చీకట్లో రాయి వేయటమో లేకపోతే గాలిలో మేడలు కట్టడమో కాదు. ఏదో అంటే బ్లైండ్ ఫెయిత్ ఎప్పుడు కూడా క్రిస్టియానిటీ సపోర్ట్ చేయదు. మన ఎక్కడి నుంచి మన విశ్వాసం అంటే మన పితరులు ఇచ్చిన సాక్ష్యం. అదే విధంగా దేవుడు తన పరిశుద్ధాత్మను ప్రేరేపించి వ్రాయించినటువంటి మాటలు బట్టి మనం విశ్వసిస్తున్నాం. బెరయ సంఘస్థలను చూసినట్టయితే అక్కడ పౌల్ గారు ప్రసంగించేటప్పుడు అంతకుముందు తెస్సలోనిక సంఘాలు అక్కడ అబ్జెక్షన్స్ వచ్చినప్పటికీ కూడా ఆ బెరయ సంఘంలో వారు లేఖనముల ప్రకారం వీరు మాట్లాడుతున్నారా లేదా అని వాళ్ళు టాలీ చేసుకుని పౌలు గారిని స్వీకరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే క్రిస్టియన్ ఫెయిత్ ఎప్పుడు కూడా ఒక బ్లైండ్ ఫెయిత్ కాదు, మనకు జీవంతో కూడిన నిరీక్షణ ఉంది. అదే విధంగా దేవుని దృష్టిలో మానవ చరిత్ర అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి చరిత్ర. మనం చూస్తున్నప్పుడు వంశావళిల చరిత్ర రాసేటప్పుడు కొన్ని వంశావళిలు పక్కకు తప్పించబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాకోబు చరిత్ర ఉన్నప్పుడు యాషావుది ఉండదు, అలాగే ఇస్సాకుది ఉన్నప్పుడు ఇష్మాయిల్ది అంత క్లియర్ గా ఉండదు. అంటే వంశావళులు వేరు, ఈ వంశవృక్షం వేరేగా వస్తుందంటే ఈ ఇస్సాకు యాకోబు వీళ్ళందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు కాబట్టి ఈ చరిత్ర అంతా కూడా దేని మీద ఆధారపడిందంటే ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారి గురించి అక్కడ రాయటం అనేది జరిగింది. అంటే దేవుని దృష్టిలో మానవ చరిత్ర అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి చరిత్ర. అనవసరంగా అందరి గురించి కాదు కానీ ఆయన కొంత జనాంగాన్ని ఏర్పరచుకున్నారు. నిర్గమకాండం 19వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను, నా ఆజ్ఞానుసారంగా మీరు నడుచుకున్నట్టయితే మీరు నాకు స్వకీయ సంపాద్యం అవుతారు, మీరే రాజులు అవుతారు, యాజకులు అవుతారు, పరిశుద్ధ జనాంగం అవుతారని చెప్పి ఏ జనాంగం గురించి ఆయన చెప్పారో ఆ చరిత్ర అంతా ఇక్కడ రాయబడింది. తర్వాత క్రొత్త నిబంధనల సువార్తలు తర్వాత పత్రికల్లో కొంతమంది అన్యజనుల గురించి కూడా వ్రాయబడి ఉంది. అదే విధంగా సెకండ్ పాయింట్ చూస్తే విశ్వాసము మానవ జ్ఞానానికి అంటే ఎప్పుడు కూడా మనం మానవ జ్ఞానంతో ఆలోచించినట్టయితే విశ్వాసాన్ని మనం పొందలేము. ఆధ్యాత్మిక నేత్రాలు కలిగి ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్మ సహాయంతో మనం నడిపింపబడినప్పుడు మాత్రమే విశ్వసించగలము. నేను నిరూపించగలవా, దేవుని తీసుకొచ్చి చూపించు అంటే చెప్తాం. మనం గాలిని మనం అనుభవిస్తున్నాం కానీ గాలికి రూపం లేదు. అలాగే దేవుడు ఉన్నాడు, ఈ సృష్టి అంతా కూడా దేవుడు చేసిందే అని చెప్పి అంటే మానవ సైన్స్ లాగా ఇది అని చెప్పి మనం నిరూపించలేం. ఆ తర్వాత చూసినట్టయితే తాను ఒక డాక్టర్ గారు ఇంగ్లాండ్ రాణి గారి దగ్గర ఆస్థాన వైద్యుడిగా ఉండేవాడంట. ఆయన పేరు జాన్ ఎరిక్సన్.
ఆయన అన్నాడట, ఎప్పటికీ కూడా మానవుడు యుగ యుగాలు గడిచిపోయినా ఈ మానవుడు విశ్వం మీద చనిపోయే వరకు కూడా మానవుని యొక్క బ్రెయిన్ గాని ఆ హార్ట్ గాని ఓపెన్ చేయటం అనేది అసాధ్యము. ఆ రెండు ఓపెన్ చేయడం అనేది మానవునికి అసాధ్యం అని చెప్పారంట. కానీ కొంతకాలానికి అది జరిగింది, ఎందుకంటే దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి. కాబట్టి ఈ సృష్టిలో ఏది అసాధ్యమో ఏది సాధ్యమో, లేకపోతే మానవ చరిత్రలో ఏది అసాధ్యమో ఏది సాధ్యమని ఏ మానవుడు చెప్పలేడు. రేపు పొద్దున ఏం జరుగుద్ది అనేది మనం చెప్పలేం దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి. మరి రైట్ బ్రదర్స్ ఆ విమానాన్ని కనిపెట్టే ముందు కూడా ఇది అసాధ్యం అన్నారు. అది దేవుని దయ వల్ల సుసాధ్యమైంది. అలా చెప్పుకుంటూ పోతే యోబు అంటాడు, రాతిలోంచి నూనె రావాలి నా గురించి అంటాడు. అప్పట్లో మరి ఆదికాండం టైంలోనే ఉన్న యోబు అన్న మాట ఈవేళ పెట్రోల్ మనం తీసుకుంటున్నాం కదా. అలాగే సృష్టిలో ఇప్పటికీ కూడా ఇంకా మనం ఏదో కనుక్కున్నాం అనుకుంటున్నాం, కానీ దేవుని సృష్టిలో చాలా తక్కువ భాగం మాత్రమే మనం అది ఆయన సహాయంతో మాత్రమే మనం కనుక్కోగలిగాం. మనం చూసినట్లయితే దేవుని బిడ్డలు మాత్రమే ఇన్నోవేషన్స్, ఈ రీసెర్చ్లన్నీ కూడా చేయటానికి కూడా కారణం అదే. అదే విధంగా ఆయన సృష్టి ఏర్పాటు అనేది ఏదో ఏంటి అగమ్య గోచరంగా ఏమీ ఆయన చేయలేదు. సృష్టి ఏర్పాటు అంతా కూడా బైబిల్లో ఉంది. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో ఒకటో వచనం దగ్గర నుంచి చూస్తే సృష్టి ఎట్లాగా ఆయన నిర్మించాడు, దేవుని వాక్ చేత నిర్మించాడు అనేది అక్కడ ఉంటుంది. చూడండి, చాలా మంది చెట్టు ముందా విత్తనం ఉందా అని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు. కొంతమంది అన్యజనులు, మన వాళ్ళు కాదు, బైబిల్ చదివిన వాళ్ళు కాదు. బైబిల్లో దానికి క్లియర్ కట్ గా సమాధానం ఉంది. వాటి విత్తనాలు ఇచ్చే ఫల వృక్షాలని దేవుడు సృష్టించాడు అని. అంటే విత్తనాలు ఉన్న పళ్ళని దేవుడు సృష్టించాడు. కాబట్టి ఆ ప్రశ్నకు మనకు ప్రతి ప్రశ్నకు బైబిల్లో మనకి పరిశుద్ధ గ్రంథంలో సమాధానం దొరుకుతుంది. ఏదో బ్లైండ్ ఫెయిత్ మాత్రం ఎప్పుడు దేవుడు మనకి ఇవ్వలేదు. అదే విధంగా యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనం తర్వాత మీరు చూడండి, మీ కన్నులు పైకెత్తి చూడండి, వీటిని ఎవరు సృష్టించారో, ఆకాశము భూమి సృష్టి అంతా మీరు ఒకసారి చూడండి, ఈ సృష్టి అంతా కూడా దేవుడు సృష్టించాడు అని చెప్పి పరిశుద్ధాత్మ నడిపితో యెషయా పలుకుతూ ఉన్నాడు. అదే విధంగా యెషయా గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, ఆకాశములు సృష్టించి భూమి మీద ఉన్న జనులకు జీవాత్మ ఇచ్చినాడు. ఆయన ఆకాశాలను సృష్టించాడు, సృష్టి అంతా సృష్టించి మానవుని సృష్టించిన తర్వాత జీవాత్మ ఇచ్చాడు. ఇది మనకు ఆదికాండంలో 2వ అధ్యాయంలోనే చూస్తాం. అలాగా సృష్టి అంతా కూడా యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో ఇక ఆయన పూర్తిగా, అంటే యేసు రొమ్ముని ఆనుకున్నటువంటి శిష్యుడు చాలా క్లియర్ గా చెప్తున్నాడు, ఏంటది, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా మనకి కలగలేదు. మొత్తం ఈ సృష్టి అంతా కూడా ఆయనే సృష్టించాడు. ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందంటే మన పితరులు మనకిచ్చిన సాక్ష్యం, మన పితరులకు దేవుడు ఆయన స్వయంగా చెప్పినటువంటి మాటలు. అదే విధంగా విశ్వాస వీరులు అనన్య సామాన్లను కూడా మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఇక్కడ దాదాపు 34 మంది ఎంతమందినో విశ్వాస వీరుల్ని ఈ అధ్యాయంలో చూపించడం జరిగింది. వీరు చాలా అనన్య సామాన్యులు, వీళ్ళ ఏ పొరపాటు లేదు అని చెప్పి ఎవరి గురించి మనం అనుకోకూడదు. ఈ విశ్వాస వీరులు 34 మందిలో కూడా వాళ్ళకుండే సెట్ బ్యాక్స్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళకుండే లోపాలు వాళ్ళకున్నాయి, కానీ వాళ్ళలో ఉన్న విశ్వాసం చాలా గొప్పది. అది మనం చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ రాహాబు గురించి చూస్తాం, మరి ఆమెలో ఉన్న విశ్వాసాన్ని మనం చూడాలి. విశ్వాసం గొప్పది అని చెప్పి అది చెప్తున్నారు. అదే విధంగా ఇక్కడ ఈ అధ్యాయంలో ఇచ్చిన 34 మందిలో దేవుని చిత్తమైతే ఈ రోజు మనం 4 గురించి చూద్దాం. మొట్టమొదటి వ్యక్తి హేబేలు. 5వ వచనంలో చూస్తే హేబేలు గురించి ఇక్కడ రాయబడిన మాట, విశ్వాసమును బట్టి హానోకు, 4వ వచనం, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడుగా సాక్ష్యము పొందెను. హేబేలు గురించి చెప్పిన మాటను చూస్తే మనం, హేబేలు ఇచ్చిన అర్పణ దేవుడు అంగీకరించాడు. అంగీకరించడం మాత్రమే కాకుండా విశ్వాసమును బట్టి అతను నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చాడంట. హేబేల్ గురించి దేవుడు ఎక్కడ ఇచ్చాడు సాక్ష్యం అని మనం గమనించినట్లయితే, హేబేల్ చరిత్ర మనం చూసినట్లయితే, హేబేల్ అనే మాటకి ఆవిరి అని అర్థం. ఏబిఎల్ ఎబెల్ అని కొన్ని ఇంగ్లీష్ వెర్షన్స్ లో ఉంది. ఆవిరి అంటే ఇక్కడ పండితులు అంటారు ఇతని జీవితం కూడా ఆవిరి వంటిదే. యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 13వ వచనంలో చెప్పినట్టు, అంతలో కనపడి అంతలో మాయమైపోయి నీటి ఆవిరి వంటి జీవితం కలిగిన వాడు మానవుడని. అట్లా
ఈ హెబెల్ అనే పేరు ఒకవేళ అతని జీవితాన్ని బట్టి చాలాసార్లు చెప్పాను పరిశుద్ధ గ్రంథంలో తల్లిదండ్రులు పెట్టిన పేర్లు కొన్ని ఉంటాయి. వాళ్ళ జీవితాన్ని అనుసరించి ఈ పరిశుద్ధ గ్రంథం రాసినప్పుడు దేవుని సహాయంతో పరిశుద్ధాత్మ నడిపింపుతో వారి గురించి రాసిన పేర్లు కూడా కొన్ని ఉంటాయి. ఇతను ఆదాము హవ్వలకి రెండవ కుమారుడు. మొట్టమొదటి కుమారుడు కయీను, రెండవ కుమారుడు హెబెల్. అయితే ఇతను విశ్వాస సహితమైన అర్పణ ఎట్లా అర్పించాడని డౌట్ రావచ్చు మనకి. మామూలుగా తీసుకెళ్లారు, ఇతను పంట పొలం తీసుకెళ్లాడు, అతను తన మందలో క్రొవ్విన గొర్రెని తీసుకువెళ్ళాడు. ఎక్కడ తేడా వచ్చింది? హృదయాన్ని చూశాడు అంటారు దేవుడు. అయితే అసలు దేవుడు ఈ అర్పణ అర్పించాలి అని ఎవరికైనా చెప్పాడా అని ఆలోచించినట్టయితే మనం యూదా పత్రిక 14 అధ్యాయం ఉంటుంది కదా, అక్కడ 14-15 వచనాలు చూస్తే ఆదాము దగ్గర నుంచి హనోకు వరకు అందరూ ప్రవచించారంటే జరిగిన సంగతులన్నీ ఒకరి తర్వాత ఒకరి తర్వాత మన తాతయ్య గారు నాన్నగారు మనకి ఎట్లాగైతే కుటుంబం గురించి పెద్దల గురించి చెప్తారో అలాగే దేవుడు చేసిన కార్యాల గురించి ఆదాము మొదలుకుని హనోకు వరకు ఒకరికొకరు చెప్పుకుంటూ వచ్చారని అక్కడ వ్రాయబడింది. కాబట్టి ఆదాము చెప్పే ఉంటాడు హెబెల్కి, ఇలాగా మేము పాపం చేసినప్పుడు దేవుని మాటను అతిక్రమించినప్పుడు ఆయన మమ్మల్ని ఏదైనా వనం నుంచి గెంటి వేసిన తర్వాత మాకు చర్మం చొక్కాలంటే ఒక జంతువును బలిచ్చి మా పాపం పరిహారం చేసి ప్రాయచిత్తార్థం చేసి ఆ చర్మం చొక్కాలు మాకు ఇచ్చారు. కాబట్టి దేవునికి మనం ఇవ్వాల్సిన అర్పణ ఏంటంటే ఆ బలి అనేది ఆ ప్రాణంతో ఉన్నటువంటి జంతువుని మనం ఇవ్వాలి అని చెప్పే ఉంటారు ఆదాం గారు హెబెల్కి, కయ్యనికి కూడా. అయితే కయ్యను ఏదైతే ఏంటి, నేను వ్యవసాయం చేసుకుంటున్నాను, నా పంటలో కొంత ఇస్తాను అంటే నిర్లక్ష్య ధోరణి. అంటే హృదయాన్ని చూశాడు దేవుడు అని చెప్పి అందరికీ కూడా చాలా మంది డౌట్ వచ్చేది ఏంటంటే దేవుడు ఎందుకు దాన్ని మంచి అర్పణగా దీన్ని మంచిది కాదని ఎందుకు అన్నాడని వెంటనే రావచ్చు. అయితే దానికి మన యూదా పత్రికల రిఫరెన్స్ చూసుకున్నట్టయితే ఏంటి దేవుడు ఏం చెప్పాడు అనేది అక్కడ అర్థం అవుతుంది. అదే విధంగా ఇతను మొట్టమొదటి హతసాక్షి. పరిశుద్ధ గ్రంథంలో హెబెలు మొట్టమొదటి హతసాక్షి. మత్తయి సువార్త 23-35 వచనంలో ఆయన అంటాడు, యేసుక్రీస్తు అక్కడ పరిశీలన శాస్త్రం ఉద్దేశించి నీతిమంతుడైన హెబెలు మొదలుకొని బలిపీఠమునకు దేవాలయం మధ్యలో మీరు చంపేసినటువంటి బరకియా కుమారుడైన జకరియా రక్తం వరకు సాక్ష్యం ఇస్తూ ఉంది మీ గురించి అని. అంటే నీతిమంతుడైన హెబెలు దగ్గర నుంచి బరకియా కుమారుడైన జకరియా వరకు మీ చంపేసిన ప్రవక్తల రక్తం అంతా మీ గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది. అంటే హెబెలు మొట్టమొదటి హతసాక్షి ప్లస్ దేవుని చేత నీతిమంతుడిగా తీర్చబడి, నీతిమంతుడు అని ఎవరో బయట వాళ్ళకి చెప్పడం కాదు, యేసుక్రీస్తే చెప్తున్నాడు హెబెల్ గురించి. అదే విధంగా మనం చూసినట్టయితే ఇక హెబెల్ జీవితంలో మనం పరిశీలించవలసిన ముఖ్యమైన అంశం ఏంటంటే యేసుక్రీస్తు మనకు బదులుగా అర్పించినటువంటి అర్పణకు ముంగుర్తుగా హెబెలును పరిశుద్ధ గ్రంథం చూపించింది అని చెప్పి అనేక మంది పండితుల థియాలజిస్టుల అభిప్రాయం. అయితే మనం గమనించినట్లయితే హెబెలుకి యేసుక్రీస్తుకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే చాలా వ్యత్యాసం ఉందనుకోండి. అంటే అర్పణ విషయంలో చూసినట్టయితే హెబెలు అర్పించాడు, ఆ అర్పణ దేవుడు స్వీకరించాడు. కానీ కయ్యను అతను చంపేసిన తర్వాత అతని రక్తం మొరపెడుతుంది. ఏమని మొరపెడుతుంది? ఇదిగో నా తమ్ముడు నన్ను చంపేశాడు, ప్రతీకారం తీర్చు అని చెప్పి మొరపెడుతూ ఉంది భూమిలోంచి. కానీ యేసుక్రీస్తు గురించి మనం చూసినప్పుడు లూకా సువార్త 23-35 వచనంలో తండ్రి మీరేం చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించు అన్నాడు. హెబెల్కి యేసుక్రీస్తుకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే నీతిమంతుడు అయినప్పటికీ విశ్వాస సహితమైన అర్పణ అర్పించినప్పటికీ యేసుక్రీస్తుకి హెబెల్కి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే ఇతను ప్రతీకారం కోరాడు. తన తమ్ముడు తను చంపేశాడు కాబట్టి ప్రతీకారం కోరాడు. అదే యేసుక్రీస్తు తన మీద అవమానపరిచి రాళ్లు రువ్వి ముళ్ళ కిరీటం పెట్టి రక్తసిక్తమైన దేహంగా మార్చిన వాళ్ళ గురించి తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించు అంటే ఇతను మానవుల్లో శ్రేష్ఠుడు. కానీ ఆయన మానవుడు అయినప్పటికీ దైవ స్వభావం ధరించి ఉన్నవాడు కాబట్టి పరలోకం నుంచి పంపబడిన వాడు కాబట్టి ఈయన భూమి మీద పుట్టిన వాడు శ్రేష్ఠుడు అయినప్పటికీ ఆయన పరలోకం నుంచి పంపబడిన వాడు మానవ దేహంలో ఉన్నప్పటికీ కూడా పౌలు గారు అంటాడు కొలస్సీలు రాసిన పత్రిక 2-9 వచనంలో దేవత్వం యొక్క సంపూర్ణత ఆయన దేహంలో ఉంది, పరమ సంపూర్ణత అంతా కూడా ఆయన దేహంలో ఉంది, దైవత్వం యొక్క సంపూర్ణత ఆయన దేహంలో ఉంది. అంటే మానవుడిగా జన్మించినా కూడా ఆ హృదయంలో దైవత్వం ఉంది కాబట్టి ఆయన వారిని గురించి క్షమించమని అడిగాడు.
ఇక హెబేల్ గురించి మనం ఆలోచించవలసిన విషయాల్లో ఈ నీతిమంతుడు అనేది మనం చూస్తే దేవుడు న్యాయవంతుడు అని అబ్రహామే చెప్పాడు. ఎక్కడ? ఆదికాండం 15 అధ్యాయం 6 వచనంలో దేవుడు న్యాయవంతుడు, ఆయన ఎవరికి కూడా అన్యాయం చేసే దేవుడు కాదు. కాబట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు హెబేలు. రోమీలకు రాసిన పత్రిక 1 అధ్యాయం 17 వచనం, నీతిమంతుడు విశ్వాసం మూలమున జీవించును, ఇతడు మొట్టమొదటి హతసాక్షి ప్లస్ మొట్టమొదటిగా దైవ నివాసానికి వెళ్ళినటువంటి వ్యక్తి. మానవ చరిత్రలో మొట్టమొదటిగా అది పరదేశానండి. ఇంకా మనం ఏదన్నా అనుకోండి, దేవుని నివాసానికి వెళ్ళినటువంటి మొట్టమొదటి వ్యక్తి హెబేల్. కాబట్టి హెబేలు జీవితం ఒక్క వచనం ఇక్కడ ఇచ్చినప్పటికీ కూడా హెబేల్ జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే 10 అధ్యాయాల వరకు యేసుక్రీస్తు గురించి చెప్పిన పౌలు గారు విశ్వాసం గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మీరు విశ్వాసులుగా ఉండండి, క్రీస్తు యందు విశ్వాసం ఉంచండి అని చెప్తూ, క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి జీవిత లక్షణాలు ఎట్లా ఉండాలి అనేది మొట్టమొదటిగా హెబేలుని తీసుకుని ఏం చెప్తున్నారు మనకంటే, విశ్వాసి అర్పించే అర్పణ ఏ విధంగా ఉండాలి. అర్పణ అంటే అది పాత నిబంధన కాలంలో జంతు బలి, కానీ ఇప్పుడు మనం అర్పించే అర్పణ ఏంటంటే మన హృదయంతో చేసేటటువంటి ప్రార్థన. ఆ ప్రార్థన అనేది దేవునికి ఇష్టమైన యాగంగా, ఇంపైన నైవేద్యంగా ఉండాలి. ఇక్కడ హెబేల్ ఏం చెప్తున్నాడు మనకంటే, నువ్వు హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు తప్పనిసరిగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు, అందరికీ కూడా న్యాయం చేసేవాడు. కాబట్టి మీరు హృదయపూర్వకంగా ఆయన్ని వెంబడించండి. మత్తయి సువార్త 5 అధ్యాయం 8 వచనంలో కూడా అదే కదా, హృదయ శుద్ధి గల వారు దేవుని చూచెదరని చెప్పి. ఇది హెబేల్ చరిత్ర. ఒక్క వాక్యం ఇక్కడ ఇవ్వబడింది, కానీ ఇంకా చెప్పాలంటే హెబేల్ గురించి చాలా ఉంటుంది. మనం అంటే మనకున్న సమయాన్ని బట్టి హెబేల్ గురించి మనం ధ్యానించిన అంశం. తర్వాత 5వ వచనంలో చూస్తే విశ్వాసం ద్వారా విశ్వాసం బట్టి హానోకు మరణం చూడకుండా కొనిపోబడెను. అతడు కొనిపోయినప్పుడు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన కనుక అతడు కనపడలేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. ఇక్కడ హనోకు గురించి చెప్పేటప్పుడు హనోకు అనే మాటకి ప్రతిష్ఠింపబడిన వారు, ప్రతిష్ఠింపబడిన వంశం అని అర్థం. హనోకు గురించి మనం ముందు హెబేల్ గురించి తెలుసుకున్నాం. అంటే ఒక విశ్వాసి అర్పించే అర్పణ ఎలా ఉండాలని హెబేల్ జీవితం ద్వారా చెప్పడం జరిగింది. ఇక్కడ హనోకు ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒక విశ్వాసి ఫెలోషిప్ ఎలా ఉండాలి. నువ్వు క్రీస్తుని విశ్వసించావు అంటే నీ ఫెలోషిప్ ఎలాగుంది, నీ సహవాసం ఎలాగుంది, నువ్వెవరితో ఉంటున్నావు. ఇది హనోక్ ద్వారా మనకి నేర్పించదలుచుకున్నటువంటి పాఠం. ఇతని తండ్రి పేరు ఎరెదు, ఇతని కుమారుడు మెతుషెల. అత్యధిక ఆయుష్ కలిగినటువంటి వ్యక్తి, 969 సంవత్సరాలు బ్రతికాడు. ఎవరు? హనోకు కుమారుడు మెతుషెల. ఇతను గురించి యూదుల ఇతిహాసాల్లో చాలా కొన్ని కథలు ప్రచురించబడినాయి. అయితే మనం అప్రమాణిక గ్రంథాలు కాబట్టి వాటిని తీసుకోలేదు. ఆ యూదుల ఇతిహాసాల్లో సైరాక్స్ అనే ఒక గ్రంథం ఉంది. దాంట్లో 44వ అధ్యాయం 16వ వచనం, 44వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఈ హనోకు గురించి అక్కడ వివరించి చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ హనోకు గురించి ఇక్కడ మనకి పరిశుద్ధ గ్రంథాలను చెప్పిన మాట ఏంటంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుడికి ఇష్టడు కావాలంటే తప్పకుండా ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడిని ఆయన ఇష్టపడతాడు తప్పించి, మనం మానవరీత్యా కూడా మనం చూస్తే మన మీద ఎవరైతే నమ్మకం పెట్టుకుంటారో వాళ్ళని ఇష్టపడతాం, కానీ మనల్ని వ్యతిరేకించి మనల్ని అపహాస్యం చేసే వాళ్ళు ఇష్టపడటం అనేది ఉండదు కదా. అలాగే దేవుడు కూడా ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారిని ఆయన ఇష్టపడతాడు. అదే విధంగా ఇక్కడ చూసినట్టయితే ఈ హనోకు చరిత్ర మనం చూస్తే ఆయన బ్రతికింది 360 సంవత్సరాలు, కానీ దేవునితో నడిచింది 300 సంవత్సరాలు. అక్కడ ఆమోస్ గ్రంథకర్త అంటాడు కదా, సమ్మతించకుండా ఎవరైనా ఇద్దరు కూడి నడుతురా. దేవునితో నడిచాడంటే ఆ దేవునికి ఇష్టడై ఉండే క్వాలిటీస్ ఈ హనోకులో ఉండబట్టి నడిచాడు. ఈ హనోకు జీవితం ద్వారా దేవుడు మరొక సందేశం కూడా ఇస్తున్నాడు. ఏంటంటే, మరి కొన్ని విశ్వాసాల్లో, కొన్ని మత సిద్ధాంతాల్లో ఏదో వానప్రస్థం అని చెప్పి
చివరికి వృద్ధాప్యం వచ్చాడు అడవుల్లోకి వెళ్ళి ముక్కు మూసి తపస్సు చేసుకుని లేకపోతే సన్యాసం స్వీకరిస్తే యవ్వన కాలంలోనే కుటుంబాలను వదిలిపెట్టేసిన వాళ్ళ చరిత్రలు మనం చదువుతాం. కానీ క్రైస్తవ జీవితం అది ఎప్పుడు కూడా చెప్పట్లేదు. ఇక్కడ హనోకు జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆయన ఈ 300 సంవత్సరాలు దేవునితో నడుస్తూ ఒక కుటుంబ యజమానిగా కుమార్తెలను కానీ వారిని సక్రమమైన రీతిలో పెంచడం అనేది జరిగింది. అంటే ఒక కుటుంబ యజమానిగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే దేవునితో ఆయన నడవగలిగాడు. అది హనోకు జీవితం ద్వారా దేవుడు మనకి చెప్తున్న సందేశం. ఈ హనోకు జీవితాన్ని బట్టి దేవుడు ముఖ్యంగా మనకు చెప్పేది ఏంటంటే, నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీ నడక ఎప్పుడూ కూడా హనోకు లాగా దేవునితో నడిచే విధంగా ఆయనకి ఇష్టడుగా ఉండాలి. ఒక భక్తుడు ఇచ్చిన డెఫినేషన్ ఈ మధ్య, ఆయన పేరైతే నాకు పూర్తిగా గుర్తులేదు, పీటర్స్ అని, ఆయన ఒక బుక్ రాశారు విశ్వాసం గురించి. ఆయన ఇచ్చినటువంటి డెఫినేషన్ అయితే లాంగ్ ఒబీడియన్స్ ఇన్ సేమ్ డైరెక్షన్. లాంగ్ ఒబీడియన్స్ ఇన్ సేమ్ డైరెక్షన్. విశ్వాసం అంటే ఏంటంటే జీవితకాలం విధేయత. దేవుని పట్ల మనకు ఉండవలసిన జీవితకాలం విధేయత. ఆ విధేయత కూడా ఒకే డైరెక్షన్ లో ఉండాలి. అంటే దేవుడు ఎటు నడిస్తే ఎటు నడిపిస్తే, అబ్రహాం జీవితాన్ని చూస్తే అదేదో స్ట్రైట్ గా మన రాజుల గ్రంథంలో ఒక వ్యక్తిని చూస్తే ఆషాహేలని, అతని గురించి చెప్పింది ఏంటంటే లేడి వల్లే పరిగెడతాడు, స్ట్రైట్ గా పరిగెడతాడు, అటు గాని ఇటు గాని. నీ శత్రువులు పక్క నుంచి వస్తున్నాడు, పక్కకు తప్పుకొని ఎవరైనా చెప్పినా కూడా వినడు, అలా స్ట్రైట్ గా నడిచిన తర్వాత ప్రాణం పోగొట్టుకుంటాడు, అది వేరే సంగతి. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇన్ సేమ్ డైరెక్షన్. అంటే దేవుడు ఎటు నడిపిస్తే అటు నడవాలి నువ్వు, నీ ఇష్టమైన దారిలో కాదు. అబ్రహాం జీవితాన్ని చూస్తే కల్దీలు అనే ప్రాంతం నుంచి తీసుకొచ్చాడు, కనాను తీసుకొచ్చాడు, అక్కడి నుంచి మళ్ళీ ఐగుప్తు వెళ్ళాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. అది దేవునితో నడవటం అంటే నీ ఇష్టం వచ్చిన మార్గం స్ట్రైట్ గా నడుస్తూ వెళ్ళటం కాదు, కానీ దేవుడు నీకు ఆదేశించిన ప్రకారం నువ్వు పలానా ప్రాంతానికి వెళ్ళు. యోనా చరిత్ర చూస్తే అతను ఏం చేశాడు, నినువే వెళ్ళమంటే తర్షీషు వెళ్ళటానికి వెళ్ళాడు. అట్లా కాకుండా దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి, ఏ రకంగా నడవమంటే అది నడవడం విశ్వాసం నడక, విశ్వాస ఫెలోషిప్. అంటే నువ్వు క్రైస్తవ సంబంధమైనటువంటి వారితో యెహోవా భక్తులు మాట్లాడుకుంటుండగా ఆయన చెవి యొగ్గి ఆలకించును అంటాడు మలాకి గ్రంథకర్త. కాబట్టి నీ నడక, నీ మాట, నీ సహవాసం అంతా కూడా ఆధ్యాత్మికంగా ఉండాలి. నువ్వు క్రీస్తు యందు విశ్వాసం ఉంచాను, నేను క్రైస్తవ బిడ్డని, నేను విశ్వాసం ఉంచాను, నేను ఒక విశ్వాసని నువ్వు చెప్పుకోవటం కాదు, కానీ నీ నడక, నీ మాట, నీ సహవాసం చూసినప్పుడు నీ గురించి ఇతరుల సాక్ష్యం ఇవ్వాలి. ఇతను క్రైస్తవుడు కాబట్టి ఈ విధంగా ఉంటున్నాడు, ఇతని సహవాసం ఎలా ఉంటుంది, ఇతని మాట ఎట్లా ఉంటుంది, పద్ధతి ఎలా ఉంటుంది అని చెప్పి ఉండాలి. అది హనోకు జీవితం ద్వారా మనకి దేవుడు చెప్పినటువంటి అంశం. అదే విధంగా మరొక విషయాన్ని కనుక మనం చూసినట్టయితే, హనోకు జీవితంలో చాలా క్రమశిక్షణతో కూడినటువంటి జీవితం. హనోకు ఎప్పుడు కూడా క్రమశిక్షణలో ఉన్నాడు కాబట్టి దేవునితో నడుస్తూనే ఆయన దేవునితో పాటు పైకి తీసుకెళ్లిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి విశ్వాసి ముందు అర్పించే అర్పణ విశ్వాస సహితంగా ఉండాలి. ముందు ఏది ముందు అదే చేయాలి. నేను అన్ని చేసిన తర్వాత నన్ను నేను అర్పించుకుంటానులే ప్రభా, మిగిలినవన్నీ చేస్తాను, లాస్ట్ ఇస్తాను, నేను అర్పించుకోవటం అనేది కొంచెం టైం ఉంది అని అంటే దేవుని ఒప్పుకునేవాడు కాదు. ముందు నిన్ను నువ్వు నాకు అప్పగించుకో, నీ హృదయాన్ని నాకు అప్పగించుకో, నీ జీవితాన్ని నాకు అప్పగించు. అది ఆ అర్పణ నేను స్వీకరించిన తర్వాత నువ్వు ఎట్లా నడవాలో, ఎవరితో సహవాసం చేయాలో నేను చెప్తాను, ఆ ప్రకారం నువ్వు వెళ్ళు అని చెప్పి అంతా కూడా ఒక క్రోనలాజికల్ ఆర్డర్ లో ఈ విశ్వాస వీరుల చరిత్ర అనేది మనకి ఆయన చూపిస్తూ ఉన్నాడు. అదే విధంగా ఇక్కడ మనం గమనించినప్పుడు విశ్వాసి దేవునితో ఫెలోషిప్ చేసేటప్పుడు మొదటి యోహాన్ అంటే యోహాన్ రాసిన మొదటి పత్రిక 10వ వచనంలో చూస్తే, దేవుడు కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు తనకు తానే సాక్ష్యము కలిగి ఉన్నాడు. హానోకు భూమి మీద ఉన్న విశ్వాసులందరికీ మాదిరి. హృదయపూర్వకంగా వెతికే వారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఇందాక మనం చదివాం కదా, ఆయన దగ్గరికి వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన వెతికే వారికి తగిన ప్రతిఫలం ఇస్తాడని నమ్మి ఆయన దగ్గరికి రావాలి. హనోకు ఏం చేశాడు, ఆయన ఉన్నాడని విశ్వసించాడు, అదే విధంగా ఆయనకు వెతికే వారికి సరైన ప్రతిఫలం ఇస్తాడని నమ్మాడు కాబట్టి ఆయనతో కూడా నడవటం జరిగింది. ఇక్కడ యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ఇప్పుడు మనం చదివిన చాలా శ్రేష్టమైనటువంటి అంశం ఏంటంటే, క్రీస్తును విశ్వసించిన వాడు తనలోనే తన సాక్ష్యం కలిగి ఉండాలి. సాక్ష్యం అంటే ఏదో గబగబా బయటకు వచ్చేసి మైక్ పట్టుకుని చెప్పటం కాదు, కానీ అతను నడుస్తూ ఉంటేనే
సాక్షిగా ఉండాలి. అతని జీవితమే ఇతరులకి సాక్షిగా ఉండాలి. నేను క్రీస్తు విశ్వాసం నువ్వు ఎప్పుడైతే చెప్పావో నీలోనే సాక్ష్యం ఉండాలి. నువ్వు ఇతరుల సాక్ష్యాలు చెప్పడం కాదు, ముందు నీలో సాక్ష్యం ఉండాలి. దేవుడు అడిగేది వాళ్ళెవరో మా తాత మా నాన్న ఇంత విశ్వాసంతో ఉన్నారని కాదు, కానీ అసలు నువ్వేంటి, నీ సాక్ష్యం ఏంటి అని అడుగుతాడు. కాబట్టి నీకు నువ్వు సాక్ష్యం కలిగి ఉండాలి. అలా ఉన్న వారికి ఒక ప్రతిఫలం దేవుడు తప్పకుండా ఇస్తాడు. మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆయన వెతకాలంటే, ఒక రాజుగారు ఆయన ఆస్థానంలో ఒక గూఢచారి పోస్ట్ ఇవ్వటానికి అని చెప్పి టెస్ట్ పెట్టాడంట. పెట్టి ఒక విలువైన వస్తువు పోయింది, అది ఎవరైతే వెతికి తీసుకొస్తారో వాళ్ళని ఆ పోస్ట్ లో అపాయింట్ చేస్తానంటే 12 మంది వచ్చారంట. వెతికారు వెతికారు వెతికారు. కొంతమంది కొంత దూరం వెతికిన తర్వాత కనపడదులే మా వల్ల కాదు, పొదల్లోకి వెళ్ళారు, ముళ్ళ పొదలోకి వెళ్ళారు, ఎక్కడెక్కడో వెతికారు. చివరికి ఒక్కతనే మిగిలాడంట. అతను చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక ఏటి ఒడ్డున నీటి కుండ బోర్లించి ఉందంట. నీటి కుండ బోర్లించి ఉంది ఏంటి ఇక్కడ అని చెప్పి అదేదోలే అనుకుని రాకుండా, ముందు ఇదేదో చూద్దాం, ఒకవేళ ప్రమాదకరమైనది అయితే అవుద్ది, ప్రాణం పోతే పోయింది, కానీ రాజుగారు చెప్పిన పని చేయాలి కదా అని చెప్పి ఆ బోర్లించి ఉన్న కుండను తీసేటప్పటికి రాజుగారు పోయిందన్న వస్తువు అక్కడ దొరికింది. అప్పుడు రాజుగారు అతని సంస్థానంలో అతన్ని గూఢచారిగా నియమించినాడు. అంటే మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కష్ట నష్టాలు ఎదుర్కొంటూ దేవుడు మనకు అప్పగించిన పని ఎప్పుడైతే చేస్తామో మనం అనుకోకుండా మనం ఆయన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన బహుమానం ఇస్తాడంటాడు కీర్తనకారుడు. కాబట్టి ఆయన చెప్పిన పని మనం హృదయపూర్వకంగా చేసినప్పుడు ఆయన ఇచ్చే బహుమానం, ఆయన ఇచ్చే ప్రతిఫలం మనం తీసుకుంటాం. ఇది హానోకు జీవిత చరిత్ర ద్వారా మనకి చెప్తున్నాడు. హానోకు గురించి ఒక్క లైన్ ఇక్కడ రాయబడినప్పటికీ కూడా ఈ హానోకు గురించి యూదా పత్రికలోను అలాగే మరొక చోట కూడా ఈయన గురించి వ్రాయబడింది. అంటే దేవుడు భక్తుల్ని మర్చిపోయే దేవుడు కాదు. వాళ్ళ జీవితం ఆయనకి ఇష్టమైతే, మనం చూడండి, మనకు బాగా ఇష్టమైన స్నేహితుడి గురించో లేకపోతే మనకున్న పిల్లల్లో మనకు బాగా ఇష్టమైన వాడి గురించో పదే పదే చెప్తాం కదా. అలాగే దేవుడు కూడా తను ఎవరినైతే ఇష్టపడుతున్నాడో వాళ్ళ గురించి పదే పదే జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ తర్వాత నోవాహు జీవితాన్ని గురించి చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ మనం గమనించినప్పుడు నోవాహు జీవితంలో ఉన్నటువంటి శ్రేష్టమైన అంశాలను మనం గమనిస్తే, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులు గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతను లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. నోవాహు ఏం చేశాడు? అతను దేవుడు చెప్పిన మాట చెప్పేటప్పుడు వర్షం ఎలా ఉంటుంది అతనికి తెలియదు. దేవుడు ఏం చెప్పాడు? కుండపోతగా వర్షం పడితే ఆకాశ వాకళ్ళు విప్పబడతాయి, 40 రోజులు రాత్రి పగలు వర్షం కురుస్తుంది అని చెప్పాడు. అసలు వర్షం అనేది ఎట్లా ఉంటుందో నోవాహు అప్పుడు చూడలేదు. అయితే ఎలాగా అక్కడ చెట్లు ఉన్నాయి మరి వర్షం లేకుండా అంటే, బైబిల్లోనే దానికి ఆన్సర్ ఉంది. భూమిలోంచి నీరు ఆవిరిగా వచ్చి మొక్కలు పెరిగాయంట. అవి కూడా చాలా తక్కువ హైట్ లో పొదల్లాగా పెరిగాయి. కానీ వర్షం మాత్రం ఆకాశం నుంచి వర్షం పడటం అప్పటి వరకు ఎవరు కూడా చూడలేదు. నోవాహు టైం వరకు కూడా నోవాహు కూడా చూడలేదు. అట్లాంటి దేవుడు పిలిచి, అదిగో అబ్బాయి, మరి ఇంకొక 7 రోజుల్లో ఇది పడద్దు కదా, 40 రోజులు ఆ కుండపోత కింద వర్షం పడద్దు అని చెప్తాడు. అంతకు ముందు 120 సంవత్సరాలు నోవాహు దేవుని మాటనే సువార్తగా ప్రకటిస్తూ, మరి దేవుడు చెప్పినట్టుగా ఏ కొలతలైతే చెప్పాడో ఆ కొలతతో చితిసారపు మాను తీసుకొచ్చి ఆ ఓడను నిర్మించడం అనేది జరిగింది. ఆ ఓడ నిర్మించేటప్పుడు చాలా మంది పని చేసి ఉంటారు. ఓడ నిర్మాణం అంటే ఒక నోవాహుతో అయ్యే పని కాదు, నోవాహు కుటుంబ సభ్యులతో అయ్యే పని కాదు. చాలా మంది ఓడ నిర్మాణంలో పాల్గొని ఉంటారు. కానీ ఆ నిర్మాణంలో పాల్గొన్న వారు ఎవరు కూడా ఓడలో ఎక్కలేకపోయారు, వారి ప్రాణాలు వారు దక్కించుకోలేకపోయారు. ఎందుకంటే విశ్వాసం లేక. ఏదోలే నోవాహు పని చెప్పాడు, ఏదో వృత్తి దొరుకుద్ది, మనం పని చేయాలి, అంతవరకే గాని అది మనపూర్వకంగా విశ్వాసంతో నోవాహు నమ్మినట్టుగానే మేము నమ్మాలని లేకపోవటం వల్ల ఒక నోవాహు కుటుంబం మాత్రమే అప్పుడు రక్షింపబడింది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు లోకమంతా విచ్చలవిడిగా తిరిగేటప్పుడు భయభక్తులు లేని సమయంలో నోవాహు దేవుణ్ణి నమ్మాడు. కాబట్టి కీర్తనకారుడు చెప్తాడు 34వ అధ్యాయం 7వ వచనం నుంచి 11వ వచనం వరకు చూస్తే, అసలు దేవుని యందు భయభక్తులు గలవారు ఎట్లా నడుచుకుంటారని తర్వాత మీరు చూడండి. కీర్తన 34వ సంకీర్తన 7వ అధ్యాయం 11వ వచనం నుంచి. అతను నేరస్థాపన చేశాడంటే లోకస్తుల మీద. ఎలా నేరస్థాపన చేశాడు? దేవుడు చెప్పిన పనిని తూచా తప్పకుండా పాటించాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు,
ఇదిగో ప్రభువా, నేను చెప్పాను సువార్త 120 సంవత్సరాలు చెప్పినా కూడా, నువ్వు చెప్పిన మాట చెప్పినా కూడా నా మాట వినలేదు. వాళ్ళ ప్రాణాలు వారు పోగొట్టుకున్నారు. వాళ్ళ ప్రాణాలకు నా బాధ్యత లేదు అని చెప్పి లోకం మీద నేరస్థాపన చేశాడు. అంటే ఇక్కడ మనకు నేర్పిస్తున్న మాట ఏంటంటే, నోవాహు జీవితాన్ని బట్టి మనకు నేర్పించే మాట ఏంటంటే, లోకంలో ఎట్లాగున్నా, నీ చుట్టూ ఉన్న జనం ఎట్లాగున్నా, అఫ్ కోర్స్ ఒకవేళ నీ కుటుంబంలో ఉన్న జనం ఎట్లాగున్నా, నీ నీతిని నువ్వు కాపాడుకోవాలి. ఆయన అందుకని అంటాడు కదా ఇర్మీయా గ్రంథంలో, ఒక్క నీతిమంతుడు యెరూషలేములో నాకు కనపడితే ఆ పట్టణాన్ని నేను కాపాడుతానంటే, ఆ టైంకి వచ్చాడు ఆ పట్టణం అలా తయారైపోయింది అనమాట. కాబట్టి ఒక్క నీతిమంతుడు అని దొరుకుతాడేమో, దేవుడు వెతుకుతున్నాడు. ఏం చేస్తాడు, నలుగురితో పాటు తప్పదు కదా అంటే దేవుడు ఒప్పుకోడు. కానీ నోవహు జీవితం ద్వారా మనకేం చెప్తున్నాడంటే, చుట్టూ ఉన్న పరిస్థితులు ఉంటే వాళ్ళకి మంచి చెప్పు, మంచి మార్గంలో వెళ్ళని చెప్పు. వాళ్ళు వెళ్ళట్లేదు కాబట్టి తప్పనిసరి పరిస్థితులు నేను కూడా వాళ్ళ వెంట వెళ్ళానంటే ఒప్పుకోడు దేవుడు. వాళ్ళను వెళ్ళని, నీ నీతి నువ్వు కాపాడుకో, నీ నీతిని ఎప్పుడు కూడా నిన్ను కాపాడుతుందని చెప్పి అక్కడ చెప్పడం అనేది జరిగింది. ఆయన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. అంతేకాకుండా నోవాహు జీవితం గురించి మనం గమనించినప్పుడు, ఆ ఎంతో మంది అవహేళన చేసినా కూడా, ఎంతమంది అవహేళన చేసినా అవహేళనలు ఏమి కూడా ఆయన పట్టించుకోలేదు. కానీ దేవుడు చెప్పిన పని నేను చేయటం అనేది నాకు ముఖ్యమైన విషయం అని చెప్పి భావించాడు కాబట్టి ఆ పని చేయగలడు. కాబట్టి మత్తయి సువార్త 24:37 వచనంలో అక్కడ యేసుక్రీస్తు ఆయన గురించి చెప్తున్నాడు. ఇతడు నీతిమంతుడై దేవుని నమ్మాను, నీతిమంతుడై దేవుని నమ్మాడు కాబట్టి అతను ఆ కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. అదే విధంగా నీతిని ప్రకటించి వారికి మాదిరి చూపాడు. దేవుని నీతి అంటే ఏంటో చూపించాడు. నోవాహు ఏంటంటే, దేవుని నీతి అంటే దేవుడు నమ్మటమే నీతి, దేవుడు చెప్పిన మాట యందు విశ్వాసం ఉంచటమే నీతి. కాబట్టి అసలు దేవుని నీతి అంటే ఏంటో మొట్టమొదటిగా చూపింది నోవాహు. అంటే నోవాహు జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, విశ్వాసపు క్రియ. హెబెల్లోనేమో విశ్వాసపు అర్పణ చూసాము, హనోకులోనేమో విశ్వాసపు నడక చూసాము. ఇక నోవాహు దగ్గరకు వచ్చినాడు విశ్వాసంతో కూడిన క్రియ. నాకు విశ్వాసం ఉందని ఇంట్లో కూర్చోవటం కాదు, కానీ ఆ క్రియా రూపంలో నోవాహు చేశాడు కాబట్టి తన కుటుంబాన్ని అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఆయన రక్షించుకున్నాడు. అదే విధంగా నీతిని ప్రకటించి వారికి మాదిరిగా ఉన్నాడు. పేతురు పత్రిక 2 అధ్యాయం 5 వచనంలో చూస్తే, ఈయనతో దేవుడు నిబంధన స్థిరపరిచి ఉన్నాడు. ఇట్లా నీతిగా ఉన్నాడు కాబట్టి నోవాహుతోనే నిబంధన స్థిరపరిచాడు. ఏంటంటే, నోవాహు, ఈ ప్రజలందరూ చెడిపోయారు, వీళ్ళ హృదయంలో మొదటి నుంచి కూడా, వీళ్ళ హృదయంలో తలంపులు ఊహలు కూడా చెడ్డవి. కాబట్టి ఇక నేను వీళ్ళని ఎప్పుడు కూడా నేను ఇలా నిర్మూలన చేయను, ఏదో కొంత కొంత భాగమే తప్పించి. నిజంగా ఆ మాట దేవుడు ఇవ్వబట్టి మనం ఇంకా బ్రతికున్నాం అనుకుంటున్నాను నేను. లేకపోతే మనం ఆయనకి వ్యతిరేకత చూపించే సమయంలో ప్రతి ఒక్కరిని ఎప్పటికప్పుడు నిర్మూలించుకుంటే వెళ్ళిపోతే అసలు ఈ భూమి మీద ఎప్పుడో మళ్ళీ మనుషులు అంతర్ధానం అయిపోయేవాళ్ళు. అప్పుడు నోవాహుతో చేసిన నిబంధన బట్టి, దేవుడు మనకు చేసిన నిబంధన మనం మర్చిపోయినా ఆయన మర్చిపోయే దేవుడు కాదు కాబట్టి ఇంతవరకు మనం జీవించి ఉన్నాం. 9 అధ్యాయం 8 నుంచి 17 వరకు ఆదికాండం చూస్తే అదంతా కూడా మనం చదవచ్చు. నోవాహుతో అంటాడు, ఇక నేను ఇట్లాంటి పని చెయ్యను. వర్షం కురిసిన తర్వాత ఒక ఇంద్రధనస్సు వస్తుంది కదా, ఇంద్రధనస్సే నేను ఇచ్చే నిబంధనకు సూచన అని చెప్పి, మనం చిన్నప్పుడు, ఇప్పుడైతే మనం ఈ పట్టణ ఆవాసంలో మనం చూడలేదు కానీ చిన్నప్పుడు వర్షం వెలిసిపోయిన వెంటనే ఇంద్రధనుస్సు ఎప్పుడు కనపడద్దా అని చూసేవాళ్ళు. అప్పుడు చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు, ఇంద్రధనుస్సు స్టోరీ ఇది, నోవాహుకు దేవుడు ఇట్లా మాట ఇచ్చాడు, నిబంధన చేసుకున్నాడని. అదే విధంగా ఇదే మాటను ప్రవక్త అయిన యెషయా ద్వారా పరిశుద్ధాత్ముడు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాడు. ఏంటంటే, యెరూషలేమును గూర్చి చెప్తున్నాడు. ఇదిగో అప్పుడు నోవాహుతో నిబంధన చేసి తర్వాత ఎలాగైతే భూమి మీద మనుషులను పూర్తిగా నిర్మూలన చేయలేదో, అదే విధంగా ఓ యెరూషలేమా, నీతో కూడా నేను మాట్లాడుతున్నాను. నువ్వెంత వ్యతిరేకించి చెడిపోయినప్పటికీ కూడా, ఆనాడు నోవాహుతో ఎట్లాగైతే నిబంధన చేసి దాన్ని గుర్తు తెచ్చుకుని వాళ్ళని నిర్మూలించలేదు, అట్లాగే నిన్ను కూడా నేను క్షమిస్తున్నాను అని చెప్పి యెషయా గ్రంథం రాసినప్పుడు కూడా దేవుడు నోవాహుని జ్ఞాపకం చేసుకున్నాడు. అదే విధంగా యెహెజ్కేలు గ్రంథంలో కూడా 14 అధ్యాయం 14 వచనంలో అక్కడ అంటాడు, ప్రార్థన చేసేవారు ఎంత గట్టిగా ప్రార్థన చేసినా, కొంతమంది దుర్మార్గుల గురించి చేసే ప్రార్థన నేను ఆలకించను. ఆ ప్రార్థించిన వారు వారు రక్షింపబడతారు. కానీ వారు చేసే ప్రార్థన ఎవరి గురించి అయితే చేస్తున్నారో వాళ్ళకి అర్హత లేకపోతే, వాళ్ళ దుష్టత్వం దుర్మార్గత్వం పోనప్పుడు ఎంత భక్తిపరుడు చేసిన ఆ ప్రార్థన నేను ఆలకించను అని చెప్పడానికి ఆయన ముగ్గురిని ఉదాహరణ తీసుకున్నాడు. ఎవరంటే, మొట్టమొదటి వ్యక్తి నోవాహు, రెండో వ్యక్తి దానియేలు, మూడో వ్యక్తి యోబు.
ఈ నోవాహు, దానియేలు, యోబు వరుసగా వచ్చి ప్రార్థన చేసినా కూడా ఈ ఇశ్రాయేలుని క్షమించలేను, వాళ్ళకు వాళ్ళు రక్షింపబడతారు. ఒకవేళ సమూయేలు, యోబు మరి ఏదైనా కారణం చేత దానియేలు ప్రార్థిస్తే వాళ్ళు అంటే అక్కడ నోవాహు, దానియేలు మరి యోబు ఉన్నారా? లేరు. ఎందుకు చెప్పాడు చూడండి, అట్లాంటి వ్యక్తులు ఎవరన్నా మీలో ఉండి, నోవాహు లాంటి వ్యక్తి గాని, దానియేలు లాంటి వ్యక్తి గాని, యోబు లాంటి వ్యక్తి గాని ఉండి వీళ్ళ గురించి, ఇశ్రాయేలీల గురించి ప్రార్థిస్తే నేను వినను సుమా. వాళ్ళ నీతిని బట్టి వాళ్ళు రక్షింపబడతారు అంతే. వాళ్ళ ప్రార్థన కూడా నేను ఆలకించనని యెహెజ్కేలు గ్రంథంలో కూడా నోవాహుని గురించి జ్ఞాపకం చేసుకున్నట్టు చూస్తాం. అదే విధంగా పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3 అధ్యాయం 20వ వచనంలో ఆయన అంటాడు, ఆ ఓడలో ఉండి ఆ నీటిలో మునగటం ద్వారా బాప్తీసం పొంది బాప్తీసానికి సూచనగా కూడా నోవహు నిలిచిపోయాడు. ఆ 40 రోజులు ఓడ నీళ్లలో మునిగినప్పుడు వాళ్ళు పూర్తిగా నీళ్లలో ఉన్నారు. అదే బాప్తీసం వాళ్ళకి. అంటే రక్షింపబడాలి అంటే ముందు బాప్తీసం పొందాలి. ఆ రక్షణ ఓడలోనే వారు బాప్తీసం కూడా పొందారని చెప్పి నోవహు జీవితం ద్వారా మనకి చెప్పింది ఏంటంటే, విశ్వాస సహితమైనటువంటి క్రియ జీవితంలో ఎట్లా ఉండాలి. దేవుడు చెప్పిన పని ఎంత కష్టతరమైనప్పటికీ కూడా నిజంగా నువ్వు విశ్వాసం అయితే, నిజంగా నువ్వు దేవుని ప్రేమించినట్టయితే, క్రీస్తు శిష్యుడు అయితే, క్రీస్తు శిష్యురాలు అయితే నీ క్రియ ఎట్లా ఉండాలని నోవహు ద్వారా చూపించాడు. అంతేకాకుండా ఆ క్రియ ఫలితం నువ్వు పొందుతావు. అక్కడ హానోకు పొందాడు. ఆ తన ఏమైంది, నడుస్తూనే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అదేవిధంగా నోవహు కూడా తన కుటుంబాన్ని రక్షించుకోవటమే మాత్రమే కాకుండా లోకం మీద నేరస్థాపన చేశాడు. ఇలా నోవహు జీవిత చరిత్ర చెప్తూ పరిశుద్ధ గ్రంథం ఎందుకు ఇప్పటికీ స్టాండర్డ్ గా ఉంది అంటే, 10వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆదికాండలో అంటే చెప్పాను కదా, విశ్వాస వీళ్ళు ఎవరు కూడా అనన్య సామాన్యులు కాదని. ఇలా లోకం మీద నేరస్థాపన చేసినటువంటి నోవాహే ఆ తర్వాత ద్రాక్ష తోట వేసి మద్యం తాగి తన కుమారుని శపించిన దానికి ఆయన పడిపోయాడు. కాబట్టి అంటే ఇది నోవాహే పడిపోయాడని చెప్పుకోవడానికి కాదు, కానీ అట్లాంటి నోవాహే అట్లాగా అయ్యాడు కాబట్టి నువ్వెంత జాగ్రత్తగా ఉండని చెప్తాను. నోవాహు జీవితాన్ని మనకి హెచ్చరికగా కూడా తీసుకున్నట్టుగా మనం చూస్తాం. నోవాహు జీవితం గురించి మనం ఆలోచించినప్పుడు ఈ విషయాలు చాలా, ఆయన చెప్పింది ఏంటంటే విశ్వాస సహితమైన క్రియ చేయటంతో పాటు సువార్త ప్రకటిస్తూ కుటుంబాన్ని వదిలిపెట్టల. ఇక్కడ మనం చూస్తే హనోకు కుటుంబాన్ని వదిలిపెట్టలేదు, నోవాహు కుటుంబాన్ని వదిలిపెట్టలేదు. అందుకనే మొన్న ఒక భక్తుడు అంటున్నాడు ఏంటంటే, ఆదాము దగ్గర నుంచి మోషే వరకు తీర్పు అనేది ఎలా ఉండేదంటే, కుటుంబంలో ఒక్కరు తప్పు చేస్తే మొత్తం కుటుంబం వంశం అంతా కొట్టేసేవాడు అండి దేవుడు. మనం ఆకాను జీవిత చరిత్ర చూసినప్పుడు ఆకాను తప్పు చేసినందుకు ఆ వంశం అంతా కూడా దూరం అయిపోయింది కదా. అలా మోసే వరకు కుటుంబంలో ఒక్కరు తప్పు చేస్తే ఆ కుటుంబ యజమానిది బాధ్యత కాబట్టి మొత్తం ఆ వంశమే దేవుని గ్రంథం నుంచి కొట్టివేయబడింది. కానీ మోసే తర్వాత నుంచి వ్యక్తిగతం రక్షణ అనేది వ్యక్తిగతం కాబట్టి ఎవరికి వారికి శిక్ష విధించడం జరిగింది. ఎందుకంటే యజమాని మాట వినే రోజులు వెళ్ళిపోయి ఇప్పుడు మనం చూసినట్టయితే యజమాని మాట ఇంట్లో వినేవాళ్ళు చాలా తక్కువగానే ఉంటున్నారు. మరి యజమాని మాట విన్నారు కాబట్టి హానోకు అట్లా కుటుంబాన్ని నడుపుకుంటూ దేవునితో నడవగలిగాడు. యజమాని మాట విన్నారు కాబట్టి తన కొడుకుల్ని కోడల్ని నోవహు రక్షించుకున్నాడు. కానీ ఈ రోజులు అది కష్టసాధ్యం కాబట్టి దేవుడు ఉండే కొద్ది అలా ఫ్లెక్సిబిలిటీ మనకి ఇస్తూ వస్తున్నాడు. ఇక తర్వాత పోతే అబ్రహాం జీవితాన్ని మన ముందు ఉంచాడు. అబ్రహాం జీవితం గురించి చెప్పాలంటే సంవత్సరం అంతా చెప్పినా సరిపోదు, కానీ కొన్ని విషయాలు మాత్రం అబ్రహాం జీవితం నుంచి మనం చూసినట్లయితే, ఇతని తండ్రి పేరు తెరహు. హెబ్రీ గ్రంథకర్త చెప్పిన ప్రకారం, అదే స్టెఫను చెప్పిన ప్రకారం అపోస్తల కార్యాల గ్రంథంలో 7వ అధ్యాయంలో స్టెఫన్ చెప్పిన ప్రకారం చాలా మంది ఏమనుకుంటారంటే, ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు ఉర్రరే పట్టణం నుంచి వదిలిపెట్టి నువ్వు వెళ్ళు అని చెప్పే వరకు కూడా అబ్రహాంతో దేవుడు మాట్లాడలేదు అనుకుంటారు. కానీ అబ్రహాంతో దేవుడు ఎప్పుడు మాట్లాడాడు అంటే, ఇక్కడికి రాకముందే, ఆయన ఆ ఉర్ అనే ప్రాంతం రాకముందే తన స్వస్థలంలో కల్దీల దేశం ఉన్నప్పుడే అబ్రహాంతో మాట్లాడి నువ్వు పలానా ప్రాంతానికి వెళ్ళు బయలుదేరని చెప్పిన వెంటనే బయలుదేరి ఈ ప్రాంతానికి వచ్చాడు. అంటే ముందు బయలుదేరటానికి ముందే దేవుడు తనతో మాట్లాడాడు. ఆ తర్వాత 12వ అధ్యాయంలో మాట్లాడటం అనేది జరిగింది. అదే విధంగా అబ్రహాం జీవితంలో ముఖ్యమైన విషయాలు మనం తీసుకుంటే, ఇతడు హెబ్రీలకు మూల పురుషుడు. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు చాలా స్పష్టంగా చెప్పాడు హెబ్రీలకిన మూల పురుషుడు అని. అదే విధంగా దేవునికి స్నేహితుడు. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం నుంచి 9వ వచనం వరకు చూస్తే ఇతను దేవుడికి స్నేహితుడు ఎలాగయ్యాడంటే, దేవుని మనస్సు ఎరిగి దేవుడు ఏ పని చేయమంటే ఆ పనిలో అంతరార్థం ఏదో ఉంటుందని చెప్పి రెండో ఆలోచన లేకుండా ఒక స్నేహితుడు మనతోటి ఏదైనా మాట చెప్పినప్పుడు నువ్వు ఇలాగెందుకు చెప్పు,
దీనివల్ల నీకు లాభం ఏంటి అని చెప్పి మన స్నేహితుని అడగం. నిజమైన స్నేహితుని మనం అడగం. దేవుడు ఎట్లాంటి స్నేహితుడు అంటే హోషే గ్రంథంలో అంటాడు, కాలిన అరణ్యం అంటే నీ జీవితంతో స్నేహించిన వాడని నేను అంటాడు. దేవుడు ఎట్లాంటి స్నేహితుడు అంటే అట్లాంటి స్నేహితుడు. కాబట్టి అబ్రహాము దేవునికి స్నేహితుడు అయ్యాడు. ఎందుకంటే దేవుని మనసు తెలిసి దేవుడు చెప్పిన మాటల్లో ఆయన చేయబట్టి. అదే విధంగా యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో కూడా అబ్రహాం గురించి చెప్పినటువంటి మాట, ఈయన దేవునికి స్నేహితుడు, దేవుని చెప్పిన మాట తూచా తప్పకుండా పాటించాడు. ఊరనే ప్రాంతంలో దేవుని దర్శనం పొందిన తర్వాత వెనుతిరిగి చూడకుండా ఆయన దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. అబ్రహాం జీవితాన్ని మనం చూస్తే 12వ అధ్యాయంలో బయలుదేరమంటే బయలుదేరాడు. 13వ అధ్యాయంలో మరి ఆ లోతును వాళ్ళు తీసుకెళ్లిపోయారు, రక్షించాలంటే రక్షించుకున్నాడు తమ్ముడు దగ్గర. అదే విధంగా అక్కడే మిల్కీ సెదకు క్రమం చొప్పున ఇచ్చినటువంటి కమ్యూనియన్ తీసుకున్నాడు, 10వ వంతు చెల్లించాడు. 14వ వచనంలో కూడా అదే కొనసాగుతుంది. 15వ వచ్చినప్పటికి యెహోవా దూత ఆయనతో దేవుడు మాట్లాడటం. 16, 17, 16 వచనంకి వచ్చాడు, 16 అధ్యాయానికి వచ్చేటప్పటికి హాగర్తో సంతానాన్ని కనటం. ఆ తర్వాత దేవుడు 17 అధ్యాయానికి వచ్చాడు. 99 ఏళ్ల వయసులో అబ్రహాం సాగిలపడినప్పుడు, నీకు నేను కేడంగా ఉంటాను, నేను ఆశీర్వదిస్తాను, నేను ఇచ్చిన మాట తప్పేవాడని కాదు, కానీ నువ్వు చేయవలసిన పని ఏంటంటే నిందారహితుడుగా నా సన్నిధిలో ఉండు అన్నాడు అబ్రహాం. దేవుని స్నేహితుడు అని చెప్పబడిన అబ్రహాంని దేవుడు ఏమన్నాడు, నీకు నేను కేడంగా ఉండాలి, నీకు నేను ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు పొందాలంటే నిందారహితుడిగా ఉండు అన్నాడు. ఏంటి ఆయన చేసిన నింద ఏంటంటే, లోకోక్తి ఏంటంటే ఏ పురుషుడైనా 2 విషయాల్లో మాత్రం లొంగిపోతాడంట. 1 కాంత, 2 కనకం. ఈ డబ్బు దగ్గర ఈ లొంగల. ఆ 13వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మొత్తం పట్టుకెళ్ళిపోని అని చెప్పి ఆ కొదర్లమై రాజు అన్నప్పుడు, నాకు ఏమి నూలు పోకూడా వద్దన్నాడు. 1 రూపాయి కూడా, 1 వెండి నాణం కూడా అతని దగ్గర తీసుకోలే. కాబట్టి కనకాన్ని జయించేశాడు, కానీ కాంతను జయించలేకపోయాడు. హాగర్ని తీసుకోమన్నప్పుడు శారాతోటి ఏమనాలి, దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, బుద్ధి లేదా నీకు? ఆ దేవుడు వాగ్దానం ఇచ్చిన వాగ్దానం నెరవేర్చినటువంటి వాడు కాదు కదా, ఎందుకు ఇట్లాంటి పని చేస్తున్నా అనకుండా హాగర్తో పాపం చేశాడు. కాబట్టి ఒక నింద అతని మీద ఉంది. కాబట్టి అక్కడ ఏమంటున్నాడు, నేను కేడంగా ఉండాలంటే, నీకు నేను ఇచ్చిన వాగ్దాన పుత్రుడు నువ్వు పొందాలి అంటే నా సన్నిధిలో నిందారహితుగా ఉండు. నువ్వు లోకం దృష్టిలో నిందారహితుగా ఉండటం కాదు, కానీ నా సన్నిధిలో నిందారహితుగా ఉండంటే జ్ఞానేంద్రియాలని, హృదయాల్ని పరిశీలించి తీర్పిచ్చే దేవుడు చెప్తూ ఉన్నాడు మాట. అంటే నువ్వు కంటితో గాని నీ నాలుకతో గాని పాపం చేయకుండా, నీ హృదయ ఆలోచనలో తప్పు చేయకుండా ఎప్పుడైతే నిందారహితంగా ఉంటావో నువ్వు, అప్పుడు నేను నీకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి వాగ్దాన పుత్రుని నువ్వు పొందుతావు అన్న తర్వాత అబ్రహాం జీవితంలో మళ్ళీ ఏ రకమైన పాపాన్ని మనం చూడం. కాబట్టి అబ్రహాం జీవితం 17వ అధ్యాయం అలాగైంది. తర్వాత 18వ అధ్యాయానికి వచ్చేటప్పటికి దూతలు రావటం, అక్కడ వాగ్దానం తీసుకోవటం. అదేవిధంగా 19, 25 అధ్యాయాల వరకు కూడా ఆయన యాత్ర జీవితం కొనసాగింది. అంటే అబ్రహాం జీవితం ద్వారా దేవుడు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, ఒక విశ్వాసి యాత్ర జీవితాన్ని ఎట్లా గడపాలి అంటే, ఒక విశ్వాసి ఇది నాకు పర్మనెంట్ ప్లేసు, ఈ భూలోకం నాకు పర్మనెంట్ ప్లేస్ అని ఎప్పుడు అనుకోకూడదు. మనం పరలోకం నుంచి వచ్చాం, దేవుని దగ్గర నుంచి వచ్చాం, కాబట్టి మనం మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళిపోతాం. మన యాత్రికులము, పరదేశులమని ఉండాలి తప్పించి. అందుకని అబ్రహాము బ్రతికినంత కాలం కూడా గుడారాల్లోనే నివసించాడు. అబ్రహాం జీవితం ద్వారా దేవుడు మనకు చెప్తున్నది ఏంటంటే, నువ్వు ఎప్పుడు కూడా పరదేశిగా గుర్తించుకొని యాత్ర జీవితం అంతా కూడా పరదేశిగానే నువ్వు ఉండు. అంతే కదా. ఇప్పుడు ఎన్ని కోట్లు పెట్టి ఒక బిల్డింగ్ కట్టుకున్నా కూడా ప్రాణం పోయిన తర్వాత ఎవరు ఆ ఇంట్లో ఉంచరు కదా, ఎప్పుడు కార్యక్రమాలు చేస్తారని అడుగుతారు, అంతేనా? కాబట్టి ఏది శాశ్వతం కాదు, గుడారాల్లో జీవించు అంటే అబ్రహాం జీవితం ద్వారా మనకు చెప్పింది ఏంటంటే, ఈ లోకం అశాశ్వతం. నువ్వు బ్రతికినంత కాలం ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు చూస్తూ పరదేశిగా నువ్వు బ్రతుకు, గుడారాల్లోనే ఉండు. అదే విధంగా దేవుడు చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటించి. 22వ అధ్యాయంలో చూస్తే ఒక్కగానొక్క కుమారుని ఇమ్మన్నప్పుడు ఆయన ఆలోచించాడు అబ్రహాం. ఎందుకంటే 21వ అధ్యాయంలో ఏం చెప్పాడు, నీకు వాగ్దాన పుత్రుని ఇస్తానని చెప్పాడు. చెప్పిన వాడు 22వ అధ్యాయానికి వచ్చాడు, బలింతకి అడిగాడు, బలి అడగడు దేవుడు. ఇందులో ఏదో ఉంది, ఏదేమైనప్పటికీ దేవుడు చెప్పింది నేను చెయ్యాలి. ఒకవేళ దేవుడు నా కుమారుని తీసుకున్నా
మళ్ళీ నా కుమారుని అనుగ్రహించే సామర్థ్యం కలిగిన వాడు, పునర్జీవితం ఇవ్వగలిగిన వాడు. ఒకవేళ నేను ఇవ్వకుండా వినితీస్తే నా కుమారుని ఆయన తీసుకోగల సామర్థ్యం ఉంది. ఆయన ఇచ్చింది ఆయనే కాబట్టి ఒకవేళ నేను వినితీస్తే, ఏంటి ప్రభువా, ఏంటి నువ్వు ఇచ్చేలా తీసుకుంటావా నేను అడగగలనా దేవుణ్ణి? ఆయన ఇచ్చింది ఆయన ఎప్పుడైనా తీసుకోగలడు. నన్ను అసలు అడగక్కర్లేదు. నీకు ఒక్కడైన పుత్రుడు నాకు ఇవ్వనైనా అడగక్కల, తీసుకోవచ్చు. కానీ నన్ను ఇక్కడ పరీక్షిస్తున్నాడు, నేను ఏం చేస్తానని చెప్పి. ఈ పరీక్షలో నేను తప్పకుండా దేవుని యందు విశ్వాసం ప్రకటించాలని చెప్పి ఆ పనివారితో ఏం చెప్పాడు? బలి అర్పించి మళ్ళీ మేము తిరిగి వస్తాను నా కుమారుడు. నేను అంత విశ్వాసంతో పైకి వెళ్ళాడు. అంటే దేవుడు ఎలాగో వదిలేస్తాడులే నా కొడుకునని చెప్పి అనుకున్నాడా? లేదు. దేవుడు ఏం చేయమంటే అది చేస్తాను, తర్వాత ఫలితం అనేది ఆయనకి అప్పచెప్తాను అనుకున్నాడు, వెళ్ళాడు. అట్లాంటి విశ్వాసం మనకి ఉండాలి. అదే విధంగా 24వ అధ్యాయంలో చూస్తే తన కుమారుడి వివాహం విషయంలో కూడా ఎంత ఖచ్చితంగా, నా కుమారుని ఇల్లరికం తీసుకువెళ్ళొద్దు, ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకురా, ఈ కనాన స్త్రీలను నేను ఎవరిని చేసుకోను, దైవ భీతి కలిగినటువంటి స్త్రీని నా కోడలుగా నేను చేసుకుంటాను. ఇక్కడ కనాన్లో ఎంత వర్తక వ్యాపారం చేసి కోట్లు గడించిన వాళ్ళ పిల్లలు ఉన్నా కూడా నా కుమారుడికి నేను చెయ్యను అని చెప్పి తన పనివారిని, దాసుని అక్కడికి పంపించడం జరిగింది. ఇలా అబ్రహాం జీవితం అంతా కూడా యాత్రా జీవితం, విశ్వాస సహితమైన యాత్ర. ఏదో దేవుడు వెళ్ళమన్నాళ్లే, తప్పుద్దేంటి వెళ్తానన్నట్టు కాకుండా విశ్వాస సహితమైన యాత్ర చేశాడు. ఇప్పుడు నలుగురు జీవితాలు మనం చూసాం. ఎవరిది? 1 హెబేలు, 2 హనోకు, 3 నోవాహు, 4 అబ్రహాం. హనోకు ముందు హెబేలు బట్టి మనకి ఏం నేర్పించాడంటే విశ్వాస సహితమైన అర్పణ. అంటే విశ్వాస దేవుడికి అర్పించే అర్పణ ఎట్లా ఉండాలి, ఆ అర్పణ ఎట్లాగుందో నువ్వు నేను చెప్పట్లేదు, ఆయనే చూస్తాడు. మనం మనస్ఫూర్తిగా ఇస్తున్నామా, సణుక్కుంటూ గొణుక్కుంటూ ఇస్తున్నామా, ఏదోలని ఇస్తున్నామా అని. అర్పణ అంటే వస్తురూపమైనది కాదు, గాని ఆయన కోరుకునేది మన జీవితాన్ని అర్పణగా. నువ్వు ఎప్పుడైతే క్రీస్తుని విశ్వసించావో ఈ జీవితం నాది కాదు నీదే ప్రభు అని చెప్పి ఆయనకి అప్పగించాలని కోరుకుంటున్నాడు. రెండోది చూస్తే హనోకు జీవితాన్ని చూస్తే విశ్వాస సహవాసం ఎట్లా ఉండాలి, ఫెలోషిప్ ఎలా ఉండాలి అని చెప్పడం ద్వారా ఒక మాదిరి మనకు చూపించారు. అర్పణలో మాదిరిగానేమో హెబెల్ని, అదే విధంగా ఫెలోషిప్ లో మాదిరిగానేమో హనోకుని. మూడోది నోవాహునేమో విశ్వాస క్రియకు మాదిరిగా, మామూలు క్రియ కాదు కదా నోవాహు చేసింది. 120 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. అదే సమయంలో వర్షం అంటే తెలియని రోజుల వర్షం గురించి నమ్మాడు, విశ్వసించాడు, ఓడను నిర్మించాడు, తన కుటుంబాన్ని రక్షించుకుని లోకం మీద నేరస్థాపన చేసి ఇప్పటికీ కూడా మాదిరిగా నిలిచిపోయాడు నోవాహు. మరి పరిశుద్ధ గ్రంథంలో అనేక సార్లు నోవాహు గురించి చెప్పడం జరిగింది. మత్తయి సువార్తలో కూడా దేవుడు అంటాడు కదా, నోవాహు కాలంలో జనులు ఎట్లాగున్నారో రెండవ రాకడ సమయంలో కూడా అట్లాగే ఉంటారని చెప్పి. అలాగే అబ్రహాం జీవితాన్ని మనం చూసినప్పుడు దూరం నుంచి ఆ పరలోకాన్ని చూసి నమస్కరించాడని రాబోయే వచనాల్లో మనం చదువుతాం అబ్రహాం గురించి. కాబట్టి ఈ నలుగురు జీవితాల ద్వారా మనం నేర్చుకున్నది, ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విశ్వాస వీళ్ళు మనలాంటి వారే. వారు ఏ తప్పు లేకుండా, ఏ లోపం లేకుండా ఉన్నవారు కాదు. వారిలో ఉన్న విశ్వాసం గొప్పది. అట్టి విశ్వాసం, గొప్ప విశ్వాసం కలిగి ఉంది మన యాత్ర సాగిద్దాం. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించునుగాక. దయగల మా ప్రభు ధ్యానించిన వాక్య నూరంతులుగా ఫలింప చేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.